హాయ్ అందరికీ, నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి నేను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్తా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలికేట్ వచ్చింది. దాని ప్రెగ్నెన్సీ ఫస్ట్ కన్సీవ్ అయిన డే నుంచే దానికి ప్రాబ్లం అనేది ఎదుర్కొన్నాను. నేను నొప్పి అంటే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పాను ఒక వీడియోలో. అట్లా వచ్చింది. అది ఎట్లా వచ్చింది ఏంటిదంటే అది డిఫరెంట్, అదే చెప్పలేని ప్లేస్లో అది నొప్పి వచ్చింది. అండ్ మళ్ళీ సెకండ్ మంత్లో కొంచెం నొప్పి వచ్చింది, కడుపు నొప్పి అనేది వచ్చింది. అంటే డెలివరీ అయ్యే వరకు నాకైతే కడుపు నొప్పి అయితే కంటిన్యూగా వచ్చింది. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉంటాయి కదా, సో అట్లా నాకు అనిపించి మామిడికాయ పచ్చడి తిన్నా. అన్నంలో కలుపుకొని తినలేదు, డైరెక్ట్ ముక్క అంతా కడుక్కొని నీట్గా తిన్నా. కానీ ఎందుకు నాకు కడుపు నొచ్చిందో తెలియదు. అప్పటికప్పుడు కడుపు అంతా ఉబ్బేసి లోపల బేబీ తిరగకపోవడము, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం లెక్క వచ్చింది. మళ్ళీ అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక ఏం లేదు, కొంచెం గ్యాస్ అనేది పట్టేసింది కడుపులో, రిలీజ్ అవుతుంది, ఇంజక్షన్ ఇస్తా అన్నది. ఇంజక్షన్ వేసింది, రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ డిశ్చార్జ్ చేసేసింది. మళ్ళీ తర్వాత ఇది 3 months ముందు జరిగింది, అంటే 3rd month సంథింగ్ 4th monthలో అట్లా జరిగింది. 3 months తర్వాత వచ్చింది ఏంటంటే కడుపంతా టైట్ అయిపోయింది, పొట్టలో బేబీ తిరిగినట్టు నొప్పులు ఎట్లా వస్తాయో మన పురుటి నొప్పులు, అట్లనే నొప్పులు వచ్చినాయి. నాకు తెలియదు అసలు అట్లా వస్తుందా అని, అంతగానం నొప్పి లేసింది. ఇంకొక హాస్పిటల్కి వెళ్తే మాత్రం వామ్మో చాలా డేంజర్ అయిపోదు. అక్కడ ఆల్రెడీ మేము ఒక 2-3 హాస్పిటల్లో అడిగినాము, ఇట్లా నాకు పిసిఓడి సర్జరీ అయింది, ఇట్లా మేము ఇక్కడ చేయించుకోవచ్చా అంటే వాళ్ళు ఒకటే చెప్పిళ్ళు ముక్కుసూటిగా మొహమాటం లేకుండా, మీరు ఎక్కడ చూయించుకుంటున్నారో అక్కడనే కంటిన్యూ కాండి, ఎందుకంటే బేబీ విషయం కాబట్టి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కేర్ఫుల్ ఉండాలి, ఆలోచించి నేను చేస్తా అని అంటారు కొంతమంది. సో నేను కలిసిన వాళ్ళైతే మంచి డాక్టర్లు అనుకోవచ్చు, దేవుళ్ళు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళు అక్కడనే చూయించుకో, అక్కడైనా డబ్బులే ఇక్కడైనా డబ్బులే, అక్కడ ఒక 10 రూపాయలు ఎక్కువైతే అంతే, ఆ 10 రూపాయల గురించి ఆలోచించకు, ఇక్కడ ఏమైనా మళ్ళీ సమస్య వస్తే మళ్ళీ అక్కడికి వరంగల్కి పంపించాల్సి వస్తుంది, సో అక్కడనే చూయించుకో అని అన్నారు. మేము ఇక అక్కడనే కంటిన్యూ అయినాం. ఆ 4th monthలో అదే 6th monthలో నాకు ఆ నొప్పులు రావడం వల్ల నాకు గర్భసంచి కుట్లు వేసిళ్ళు. గర్భసంచి కుట్లు అంటే నేను ఒక పిక్చర్ ఇక్కడ స్క్రీన్ షాట్ చేసి పెడతా, అట్లా కుట్లు అనేది వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే బేబీ కిందికి జారకుండా, అంటే ఒకవేళ ఇన్ కేస్ నొప్పులు ఇట్లా వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా బేబీ హెడ్ కిందికి రాకుండా కుట్లు అనేది ఆపుతుంది అని అంట. సో అది వేయించుకున్నాక కాంచాలిగా నాకు ఫుల్ అసలు కింద కూర్చోలేను, పడుకోలేను, లెట్రూమ్ పోలేను, స్కూల్ లాగా చెప్పాలంటే లెట్రూమ్ కూడా వెళ్ళలేకపోయేదాన్ని. అంతా ఇట్లా గుంజినట్టు సడన్గా వచ్చి అక్కడ స్టక్ అయినట్టు అనిపించేది నాకు. అట్లా కంటిన్యూగా నొప్పి లేసింది నాకు. వచ్చినాయి నాకు 9 రేపు బర్త్డే అనగా 8th డేనే నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. అవి ఎట్లా వచ్చినాయి అంటే అట్లా వచ్చినాయి. నైట్ 9కి మేము మూవీకి వెళ్ళాము, 6కి వెళ్ళాం, 9కి ఒడిసింది. అది ఏ మూవీ కూడా ఉంది గుర్తుంది, కానీ నేను చెప్పొచ్చో చెప్పరాదు ఈ యూట్యూబ్లో, సో అందుకని చెప్పట్లేదు. ఒక మూవీకి వెళ్ళాం, మూవీకి వెళ్తే ఇంటికి వచ్చే వరకు మంచిగా ఉన్నాం, ఫుడ్ తిన్నాం, మంచిగానే ఉన్నాం. సో ఏమైంది, సడన్గా నొప్పులు అనేవి స్టార్ట్ అయినాయి, ఫుల్ వాన కూడా స్టార్ట్ అయింది. ఏదో సినిమాలో భలే భలే మొగుడి రో అనే సినిమా ఉంది చూసినాం, ఆ నాని గారి సినిమా. ఆ సినిమాలో వాళ్ళ వదినకు నొప్పులు వస్తే హీరో తీసుకెళ్తాడు కార్లో, అట్లా తీసుకెళ్ళిండు. మళ్ళీ మాకు ముందట కార్లో గ్లాస్ పనిచేస్తలేదు, అంటే లైట్లు ఉన్నా కానీ మాకు కనబడట్లేదు, వానకి ఇంకా అసలు కనబడట్లేదు. మా ఇట్లా బయటికి తలకే పెట్టి తీసుకెళ్ళిండు. అంత సివియర్గా పెయిన్స్ అనేది వచ్చింది నాకు. ఆ నొప్పులు అంటే కుట్లు లేకపోతే అక్కడనే డెలివరీ అయిపోదు. సరే అని వెళ్ళాక ఫుల్ వానలో వెళ్ళాక తను ఏమందంటే, ఆ డాక్టర్ ఏమందంటే ఇవాళ నాకు 8 కంప్లీట్ అయితే, ఈ నైట్కి నాకు 8 కంప్లీట్ అయితే రేపటికి 9 పడతాయి, సో ఇంకా 3 days అయినా 2 days అయినా ఆపాలి బేబీని అని అంది. అన్నంగా సరే అని ఓకే అన్నాం. మరి ఏం చేద్దాం, ఆమె ఇంకో ఆప్షన్ కూడా చెప్పింది, ఒకవేళ సివియర్గా పెయిన్స్ వచ్చినాయి అనుకో సర్జరీకి వెళ్ళిపోదాము, సర్జరీ అయినా నార్మల్ డెలివరీ అయినా చేసేస్తే మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండాలి, ముందు జాగ్రత్తగా ఉండాలి, బయట బాక్స్కి అయినా పంపిస్తాం, లేకపోతే చెప్పలేం అన్నట్టు అన్నారు. అన్నాక ఏమైంది,
సరే ఓకే అని మా హస్బెండ్ గట్టిగా పట్టుకున్నాడు. ఇక ఎక్కడ ఆయన ఇచ్చిపెట్టలే, మా పేరెంట్స్ అయినా, మా అమ్మ అయినా, మా ఆయననైనా. తర్వాత ఏమైంది, ఆ 3 days తను నాకు నొప్పులు ఆపింది. ఒక్క బాటిల్ ఒక 1 minute ఒక చుక్క పడేటట్టు అట్లా సెట్ చేసి పెట్టిళ్ళు. ఆ ఒక్క బాటిల్ నాకు గ్లూకోజ్ బాటిల్ ఎక్కడానికి నాకు 2 days టైం పడింది. చెయ్యి ఇంత లావు వాచిపోయింది అసలు. అంటే ఇక అంత గ్యాప్లో ఎక్కాలంట నొప్పులు తక్కువగానికి. మళ్ళీ 2 ఇంజక్షన్లు 3 ఇంజక్షన్లు వేసింది డైలీ. అట్లా కొంచెం ఫీవర్ కూడా అటాక్ అయింది నాకు. ఆ తర్వాత నొప్పులు అనేది ఆగిపోయినాక డిశ్చార్జ్ రాసింది. సో మీరు ఇక్కడనే ఉంటారు కదా మీ అమ్మమ్మ వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోండి, నొప్పులు ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే రాండి అని చెప్పింది. సరే అని అన్నీ రెడీ అయినాం. నేను డ్రెస్ వేసుకున్నా, నాకు ఇవన్నీ వీకేసిళ్ళు, చేతికి పెట్టినాయి అన్ని వీకేసిళ్ళు, నాకు చేసేది అన్నీ తీసేసిళ్ళు, ఇంజక్షన్స్ గోళీలు అవన్నీ రాసిచ్చింది. మా మమ్మీ అన్నీ చదువుతుంది. సడన్గా నాకు వాటర్ బ్రేక్ అయిపోయింది. వాటర్ బ్రేక్ ఎట్లా అయింది నాకు అసలు తెలియని కూడా తెలియదు. వాటర్ బ్రేక్ అయిందని నాకు తెలియకుండా వాటర్ బ్రేక్ అయిపోయింది. నేను చిన్న డాక్టర్ ఉంటారు కదా మేడం, కింద ఇంకో మేడం చిన్న డాక్టర్ అంటారు కదా, మేమైతే అట్లనే అంటాం. ఆ డాక్టర్ వచ్చేసి చెకప్కి వచ్చింది, జనరల్ చెకప్కి. ఆమె జనరల్ చెకప్ చేసి సైన్ పెడితే మేము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోదు. అయితే వాటర్ బ్రేక్ అయింది అని చెప్పలేము మేము. అదే మాకు మేమే అది క్వశ్చన్ మార్కులో ఉన్నాం, అవునా కాదా అని, లేకపోతే యూరిన్ పోసుకున్నాను అని అన్నారు సంథింగ్ మా అమ్మమ్మ. ఆ తర్వాత మేడం చూసింది, నార్మల్ చెకప్ చేసింది, సరే వెళ్ళండి అని అన్నది. అన్నాక సరే అని నేను ఇట్లా లేసే వరకు ఉన్న వాటర్ కూడా బ్రేక్ అయిపోయినాయి. మేడం చూసి మాకు సర్జరీ చేయించాలి, నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తా, 2 minutes ఇక్కడనే ఉండండి అని బయటికి వెళ్ళింది. ఆ పెద్దమ్మాయి వచ్చింది రూమ్లోకి, మాకు ఇచ్చిన రూమ్లోకి వచ్చి మాకు సర్జరీ చేయాలి, వాటర్ బ్రేక్ అయిపోయినాయి అన్నది. సరే డన్ అన్నాం. మా అమ్మ ఒక్కతే ఉంది. మా ఆయన అప్పటికి 6 days హాస్పిటల్ ఉండే వరకు వాళ్ళందరికీ విసుగొచ్చింది. ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయింది. మా పెద్దమ్మ కరీంనగర్ వరకు వెళ్ళిపోయింది, మా మామయ్య వాళ్ళు వెళ్ళిపోయారు, మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా ఆయన అందరు వెళ్ళిపోయారు. మా అమ్మ ఒక్కతే ఉన్నది. మా అమ్మమ్మ ఒక్కతే ఉన్నది. మా అమ్మమ్మ కూడా కొంచెం తెలియదు మెడిసిన్ గురించి, హాస్పిటల్ గురించి తనకంతా తెలియదు, నాలెడ్జ్ లేదు. అమ్మ ఒకతే, ఏదైనా చూసుకున్నా అమ్మ ఒకతే. ఆమె ఏం చేసింది, మెడిసిన్ స్లిప్ ఇస్తారు కదా, అది తీసుకురాపోండి, సర్జరీకి వెళ్ళిపోదామని అన్నది. అమ్మ వెళ్ళింది. నాకు జుట్లు వేసేసిళ్ళు, అది ఉంటది కదా అది కూడా వేసేసిళ్ళు, డ్రెస్ మొత్తం ఆపరేషన్ కి సెటప్ చేసి కూర్చోబెట్టిళ్ళు నన్ను. నేనేమో నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది, మా మమ్మ వచ్చే వరకు ఆపండి నేను అంటున్నా. లేదు వాటర్ బ్రేక్ అయిపోయినాయి, బేబీ హార్ట్ బీట్ తగ్గిపోతుంది, మిషన్ పెట్టి చూస్తే హార్ట్ బీట్ తగ్గిపోతుంది హార్ట్ బీట్ అని చెప్పిళ్ళు. సో పోదాం అని అన్నారు. ఒక్క నిమిషం మా ఆయనకు ఫోన్ చేస్తా, కనీసం ఆయనకైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మా మమ్మీ చెప్పిందో లేదో అని. మా ఆయనకు ఫోన్ చేసి నా హాస్పిటల్ నాకు నొప్పులు వస్తున్నాయి, ఇట్లా వాటర్ బ్రేక్ అయిపోయింది, నేను హాస్పిటల్ థియేటర్కి వెళ్తున్నా అనగానే, ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నా అనగానే ఓకే డన్ అన్నాడు. వెళ్ళు అన్నాడు, నేను వస్తున్నా అన్నాడు ఆయన. మా మమ్మీ మెడిసిన్ తీసుకొని పైకి వచ్చే వరకు నన్ను లోపలికి తీసుకెళ్తున్నారు ఆపరేషన్ థియేటర్లో. జుట్లు వేసి ఇట్లా డోర్ తీస్తుంటే నా బిడ్డేదని మా అమ్మ వచ్చే వరకు, మీ అమ్మాయి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది అంటే నాకు చూపించకుండా అట్లా పంపిస్తారా అని వాళ్ళందరినీ తిట్టిందంట అమ్మ. లోపలికి వచ్చి డోర్ తీసి ఇట్లా చూసే వరకు నేను లోపలికి వెళ్ళిపోతున్నా. దగ్గరికి వచ్చి ఒకసారి హగ్ ఇచ్చి ముద్దు పెట్టి బాయ్ అని చెప్తే నాకు ఫుల్ ఏడ్చిందా. నేను అసలు అంత పెద్ద ఆపరేషన్ అదే ఫస్ట్ టైం కదా, నార్మల్గా కుట్లు వేసుకుంది వేరే, ఆపరేషన్ అయ్యేది వేరే, ఇది మొత్తం కోసి తీస్తారంటే అది ఫస్ట్ టైమా. ఏ అమ్మాయికైనా ఫస్ట్ సర్జరీ కదా, అది లైఫ్ అండ్ డెత్ అని అంటారు, అప్పుడే పుట్టుతుంది అంటారు కదా తల్లి. సో నాకు అది అప్పుడు భయం అయింది మా అమ్మ ఏడవంగానే. ఇంకో ట్విస్ట్ ఏంటిది తెలుసా, వేరేటోళ్ళ మెడిసిన్ అంటే నేను వెళ్ళక ముందు ఒక అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టిల్లు ఆపరేషన్ థియేటర్కి. డాక్టర్ రావడమే ఆమె లోపలికి వెళ్తే అయిపోతుంది, జుట్లు వేసిళ్ళు అన్నీ రెడీ చేసిళ్ళు, ఆపరేషన్ థియేటర్ కూడా రెడీ అయింది. ఆమె మెడిసిన్ నాకు ఇచ్చి నన్ను లోపలి పంపించిళ్ళు, ఆమెకు నా మెడిసిన్ ఇచ్చిళ్ళు. అది ఇంకో ట్విస్ట్. అక్కడికి వెళ్ళంగానే ఒక 5 minutes 15 minutes బేబీ బయటకు వచ్చింది, అదే మా మోక్ష బయటకు వచ్చింది. అది బయటికి వచ్చి చిన్నగా ఇట్లా చూసింది, చూసాక కొంచెం ఏడ్చింది, తర్వాత ఏడుపు ఆపేసింది. వాళ్ళు నాకు చెప్తలేరు ఏడుస్తలేదు బేబీ అని చెప్తలేరు. నాకు బీపీ డౌన్ అవుతుందో హై అవుతుందో, చిన్న పిల్లని కదా 18 సంవత్సరాలు అట్లుంది నాకు, ఆ పిల్ల భయపడుతుందో ఏమో అని అనుకున్నారో ఏమో.
నాకు చెప్పలేదు, కంప్లీట్ చేసేసిళ్ళు. కానీ నేను అడుగుతున్నాను నా పాప ఏడుస్తలేదు ఏంటంటే బయటికి తీసుకెళ్ళిళ్ళు అట్లా చెప్తున్నారు, కానీ నాకు చెప్పట్లేదు పాప ఏడుస్తలేదు అని. ఇక మా మమ్మీ ఇట్లా అందరూ ఎట్లా ఎత్తుకున్నారు కావచ్చు అన్నట్టు అట్లా అనిపించింది. తర్వాత సీన్ కట్ చేస్తే నేను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి వచ్చేసిన. నాకు మా పాపని చూపిస్తలేరు, తీసుకొచ్చి ఇస్తలేరు. అదేంటి ఎందుకు ఇస్తలేరు అని నేను అడిగిన. లేదు కొంచెం బొడ్డు కట్ చేసుడు వరకు డాక్టర్ అబ్జర్వేషన్ ఐసీయూ నుంచి ఇల్లు అని అన్నారు. సో నేను ఆ పట్టించుకోలే, కట్ చేస్తే నేను బయటకు వచ్చేసిన, ఐసీయూలో పంపించేసిన. నన్ను నా బేబీ నాకు ఇస్తలేరు. అదేంది నా బేబీ నాకు ఇస్తలేరు అన్నట్టు నేను మా మమ్మీని అడిగితే ఏమి లేదు, చిన్న పాపను బాక్స్లో పెట్టిళ్ళు పసకలేని అని అన్నది అమ్మ. నాకు చెప్తలేదు అమ్మ క్లియర్గా ఏడుస్తలేదు అని. అట్లా మా ఆయన వచ్చే వరకు నన్ను ఎవరు నా దగ్గర రాలేదు, నాకు చూపించలేదు. జస్ట్ మళ్ళీ ఇంకో బెనిఫిట్ ఏంటంటే నేను ఐసీయూలో నా బెడ్ పక్కనే బాక్స్ అట్లా నేను అంటే మరీ దగ్గర లేదు. ఇప్పుడు ఈ రూమ్ లెంత్లో ఉంది, 4 బెడ్లు, తర్వాత బాక్సెస్ బేబీస్ బాక్సెస్ ఉన్నాయి, ఐసీయూ బాక్సెస్. ఆ బాక్సులలో మోక్ష నాకు క్లియర్గా కనబడుతుంది. ఆమెని నేను ఫస్ట్ టైం చూసినా కాబట్టి ఆ పాపని నేను చూస్తూనే ఉన్నా దాన్ని. మా ఆయన వచ్చిండు పొద్దున మధ్యాహ్నం 3:30 పుట్టింది మోక్ష బుధవారం రోజు. మా ఆయన వచ్చే వరకు 6 or 7 అయింది. ఆ తర్వాత ఏడ్చింది, అది దొంగ ముఖం అసలు. అప్పటి వరకు ఏడవలేదు. అందరు డాక్టరు నర్సులు అందరూ షాక్ అయ్యి, అదేదో వాళ్ళ ఫాదర్ ముందు వస్తాయిపో కదా, వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేసినట్టున్నది, అందుకని ఏడవలేదేమో పాప అని అందరు అన్నారు. కానీ దానికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, అంటే కొంచెం శ్వాస మెల్లగా తీసుకోవడం అట్లాంటిది జరగడం వల్ల దానికి ఆక్సిజన్ ఇట్లా క్యాప్ టైప్ ఉంది, అక్కడ నీకు ఇక్కడ వీడియో పెడుతుంది. సో అట్లా దాన్ని ఒక 3-4 days అట్లా పెట్టినాక దానికి మళ్ళీ పసకల టెస్ట్ చేస్తే పసకలు బాగా వచ్చినాయి, పుట్టు పసకలు. దానివల్ల ఇంకా 3 days ఆపిల్లు, మొత్తం 6 days అది బాక్స్లో ఉంది. తర్వాత దానికి నరాలు దొరకపోవడము, మొత్తం కుచ్చి పెట్టిళ్ళు బిడ్డను, మొత్తం ఇట్లా చేతులు అంత ఇట్లా వచ్చి నరాలు చూసినా కానీ దానికి దొరకలేదు. లాస్ట్కు ఒక హ్యాండ్కి దొరికింది. అది మీకు ఇక్కడ పిక్ ఇక్కడ పెడతా చూడండి, ఎంత ఘోరంగా ఇట్లా కట్టేసిళ్ళు, కింద అట్ట ముక్క పెట్టి మొత్తం టేప్తో కట్టేసిళ్ళు కలియొద్దని. అట్లా జరిగింది మోక్షకు. అంతగానం సివియర్గా అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అట్లా అయింది. నెక్స్ట్ 5th డేనో నాకు బేబీని తీసుకొచ్చి ఫీడింగ్ ఇవ్వమన్నారు. నాకు బేబీని దగ్గర ఫీడింగ్ వచ్చేసింది, అంటే పాలు పడంగానే పట్టలే ఫస్ట్. తర్వాత బాగా మేడం వచ్చినాక పట్టించింది, మన చిన్న మేడమో వచ్చి పట్టించింది. నాకు కూడా మీకు చెప్తుంటే నాకు మళ్ళీ నేను అవన్నీ గుర్తు చేసుకుండా అవుతుంది, అంటే రిమెంబర్ చేసుకుండా అవుతుంది నా లైఫ్ని నేను. అట్లా జరిగినాక పాలు పట్టింది. నెక్స్ట్ డే పట్టినాక అక్క పాలు పట్టినాక ఇక డిశ్చార్జ్ చేద్దామని అన్నాక ఇక్కడ కొంచెం ఒక మ్యాటర్ నేను చెప్పట్లేదు, దాన్ని స్పెషల్గా ఒక వీడియో తీస్తా, ఏమనుకోకండి జర. అది కొన్ని మూఢనమ్మకాలు అట్లా అంటారు కదా, అట్లాంటి సంబంధించిన వీడియో. సో అందుకని నేను దాన్ని సపరేట్ టాపిక్ కింద తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ దాని తర్వాత కంటిన్యూ చేస్తా. ఐసీయూలో అందరు డిశ్చార్జ్ అయిపోయారు, నేను మా పాప ఒక్కరమే ఉన్నాం. అంటే బేబీస్ చూసే పిల్లల డాక్టర్ ఉంటారు కదా, ఆయన వచ్చి ఏమన్నాడంటే బేబీకి తల్లి స్పర్శ తలుగుతూనే వాళ్ళు ఏమనుకుంటారు, మా మమ్మీ నా పక్కనే ఉంది, నేను తొందరగా మా మమ్మీ దగ్గర పోవాలని వాళ్ళు అనుకుంటారంట. సో నేను అట్లనే మా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఇక నేను బాలింతని కాదండి. సో నాకు అసలు ఇంకా చెప్పలేను, నేను అంత నరకం అనుభవించిన మోక్షతోని. పోయి బాక్స్ పక్కన కూర్చుని నిలబడేదాన్ని, ఇట్లనే నిలబడ్డట్టే నిలబడేది. ఊకే హ్యాండ్ పట్టుకొని ఇలా అంటే అది ఇట్లా చూసేది. అప్పుడు కొంచెం ఏడుపు స్టార్ట్ చేసింది, ఇక ఆ బాక్స్లో ఉండలేకపోయింది అవి హీట్కి. అప్పుడు దాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చిళ్ళు. తెల్లారు ఒక 24 hours బేబీని అబ్జర్వేషన్ ఉంచాలి, అంటే బాక్స్లో నుంచి తీసినాక ఎట్లుంటుంది బేబీ అని చూడాలి అని దాన్ని బయట ఉంచినాక 24 hours ఒక్కరోజు ఉంచుకొని నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసిళ్ళు. బాగా లావు పుట్టింది మోక్ష, దగ్గర 3 kilos అట్లా పుట్టింది. బాక్స్ నుంచి బయటకు వచ్చే వరకు చాలా బక్కగా అయిపోయింది. అట్లయినా కానీ పసకలు తగ్గలేదు, ఎండకు పెడితే తగ్గుతుంది అన్నారు. ఈ మ్యాటర్ నేను తర్వాత చెప్తా. సో ఇంటికి వచ్చినాం, అట్లా అయిపోయింది. ఇంటికి వచ్చినాక కూడా అది కొంచెం సతాయించింది.
అట్లా అయింది. కానీ మా మేడం లేకపోతే మాత్రం నేను మా పాప ఏమైందో అంతగానం సివియర్ అయింది. పైసల గురించి మేము ఆలోచిస్తలేము, పైసలు పోతే పోని, అట్లా చూసేటోళ్ళు కూడా ఉండాలి. డాక్టర్లు అయినా కొంతమంది ఉండరు, అదే అందరు అట్లనే ఉంటారని నా అభిప్రాయం కాదు. ఎవరో కొంతమంది సామాన్యంగా ఉంటారు, పేషెంట్స్ని పట్టించుకొని ఒక అమ్మలాగా ట్రీట్ చేసేటోళ్ళు. నన్ను బయటకు వచ్చినాక మేడం, నేను ఇప్పటికి గుర్తుపెట్టుకుంటా, మేడం నాకు ఇట్లా నుదురు మీద చేసి ఒక అమ్మ కనుక ప్రేమగా చూస్తుంది కదా, కంట్లో కన్ను పెట్టి అట్లా చూసింది. అంటే బేబీ ఏడవలేదు కదా, ఏమవుతుందో ఈ పిల్ల అన్నట్టు చూసింది. నాకు ఇప్పటికీ ఆ మేడం గుర్తే అట్లా చూడడము. అంత సీన్ అయింది మోక్షకు. సెకండ్ బేబీ అప్పుడు ఏమైందంటే, నేను కూడా నాకు కన్సీవ్ అయినాక సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తాను. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినాక నేను చాలా సాఫీగా ఉన్నా. వాంతులు అనేది అలాంటివి అయితే నాకు తక్కువ, అంటే 100%లో 1% నాకు. వీనికి రివర్స్, టమాటా తింటే వీడు వాంతింగ్ చేసుకునేటోడు బొజ్జల. నువ్వు టమాటా తింటే కక్కేటోడు, మమ్మీ నీకు ప్రపాదించేది. టమాటా కాచిన నూనెతో వంట చేస్తే వాంతులు చేసుకునేది. అమ్మ ఎక్కడనో వండితే నేను జస్ట్ ఇట్లా బుక్క పెట్టుకోమని చెప్పేది, కాచిన నూనెతో వండినావు కదా అని. అట్లుంటే సిమ్టమ్స్, ఆ సిమ్టమ్స్ కూడా నేను ఒక వీడియో తీస్తా. నాకైతే 1% నయమే వీడు. చాలా వరకు అంటే చాలా వరకు నాకు సతాయించలేదు, కడుపులోనైనా బయటైనా. బయటకు వచ్చే ముందు నేను నా పొరపాటు వల్లనే నా బ్లడ్ తక్కువ దానివల్లనే బయటకు తొందరగా వచ్చిండు అంతే. నాకు బ్లడ్ అనేది మా తమ్ముడు ఎక్కిచ్చిండు, వాడు లేకపోతే మాత్రం నేను ఎక్కడుందో ఏమో ఈరోజు. కొంతమంది ఉంటారండి మనకు టైంకి అట్లా హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఉండాలి. పోనీ వాళ్ళ తర్వాత మేము మనీ ఇచ్చినాం కదా దులిపేసుకున్నాం అన్నట్టు ఉండొద్దు, అట్లాంటి వాళ్ళు కూడా ఉండాలి. అది మనోళ్ళు మన అక్క అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది ఉంటారు. అట్లా నా అభిప్రాయం అంతే. నాకు చెప్పొచ్చిందో లేదో తెలియదు, చెప్పిన నా ప్రకారం నేను చెప్పిన. అట్లాంటి వాళ్ళు కూడా దొరకడం కష్టమే. ఇది మీరు చూసుకోండి, హిమోగ్లోబిన్ నాకు 14-18 ఉండాలి, లేకపోతే 12-16 ఇట్లా ఉండాలి. కాకపోతే నాకు 10.9 ఉండే. సో చాలా వరకు తగ్గిపోయింది. అట్లా తగ్గిపోవడం వల్ల నాకు బేబీ మూమెంట్స్ తక్కువ కావడము, పడుకుంటే కళ్ళు తిరగడం అయితే 3 months నుంచి స్టార్ట్ అయింది. నేను కన్సీవ్ అయినా కదా 8 months నుంచి. నేను అప్పుడు మేడం చెప్పినా కానీ అప్పుడు బ్లడ్ టెస్ట్ అయింది. అప్పుడు చేస్తే జస్ట్ పర్లేదు, ఒక 2 grams అట్లా తక్కువ ఉంది కదా, ఏం కాదు అని అన్నది. టానిక్లు ఇట్లా రాసిచ్చింది. నేను 8th monthలో హాస్పిటల్కి వెళ్ళలేదు, అది మేబీ దానివల్లనే కావచ్చు. 8th monthలో మెడిసిన్ వాళ్ళేదో హాస్పిటల్కి వెళ్ళకపోవడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిందని నా అభిప్రాయం. అది ఫస్ట్ ఇది ఇగో 8.1 14 నుంచి 8.1కి పడిపోయింది. 21st July అంటే నొప్పులు వచ్చే ముందు 1st Julyకి ఇట్లా నాకు పడిపోయింది. అప్పుడు 10 ఉండే కదా, 8కి వచ్చేసింది. 3rd monthలో చేసుకున్నప్పుడు 10 ఉన్నది. 9th monthలో పడ్డంగా నేను చేసుకోగానే 8.1 ఉన్నది. సో అంతగానం తగ్గిపోయింది. అంటే అప్పటికి ఎంత తగ్గిందో మీరు ఆలోచించండి. అట్లా తగ్గిపోవడం వల్ల బేబీ మోయలేదు. మళ్ళీ మేడం చెప్పేసింది మాకు బ్లడ్ ఎక్కియలేకపోతే నాకు 31st జూలై 31st నా డెలివరీ డేట్. నేను ఆ రోజు వరకు మెడిసిన్స్ ఇస్తా, ఇంజక్షన్స్ ఇస్తా. ఒక్క ఇంజక్షన్ 600 ఉంటుంది. అట్లా నేను వారానికి ఒక ఇంజక్షన్, 4 injections ప్లస్ అట్లా టానిక్స్ అట్లా ఇస్తా, సెట్ అయిపోతుంది అన్నది. జూలై 1కి అన్నాక స్కానింగ్కి వెళ్ళినాం. స్కానింగ్కి వెళ్ళాక ఏమైందంటే వాడు లోపల మనకి హార్ట్ బీట్కి ఇట్లా అంత మంచిగానే ఉంది కానీ నేను మొయ్యలేనని తెలిసింది. ఎందుకంటే నా బోన్ అంటే ఈ వీక్ అయిపోయినా, నేను చాలా వీక్ అయిపోయినా, ప్లస్ తగ్గిపోతున్నా, నేను వెయిట్ లాస్ అయిపోయినా. బాడీ వెనకాల నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం జరిగింది కానీ ఆమె మోయలేదు. ఇక్కడనే మళ్ళీ సేమ్ మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండు, ఏమైనా అయితే నొప్పులు ఇట్లా వస్తే వెంటనే రా అన్నది. 2 days బ్లడ్ ఎక్కిచ్చింది. అప్పటి వరకు రికవర్ కాదు. 31st వరకు అయితే ఆమె మొయ్యలేదు. మ్యాక్సిమం 15వ తారీఖు వరకు అట్లా వేద్దామని అన్నది. సో మేము కూడా ఓకే అన్నాం. అన్నాక ఒక 1 packet బ్లడ్ ఎక్కిద్దామని ఆ రోజే జూలై 1st రోజు జాయిన్ చేసుకొని ఆ రోజు నైట్ అంతా బ్లడ్ ఎక్కించి మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తా అన్నది. అలానే అనుకున్నాం. అన్నాక బ్లడ్ బ్యాంక్ మా ఆయన వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినాక
ఇక్కడ మెయిన్ నాకు ఇక్కడ ఒక పిక్ పెడతా, అలాంటిది ఒక గ్లూకోజ్ నాకు ఎక్కించిండు. అది దాన్ని ఏమంటారు, ఐరన్ గ్లూకోజ్, మీకు తెలుసు కావచ్చు, అది రెడ్ కలర్ బ్లడ్ అయిపోయి ఉంటుంది. అది ఎక్కించిండు. నాకు ఏమైందంటే అలా సడన్ గా అది ఎక్కియడం వల్ల హార్ట్ బీట్ ఆగిపోయింది. అంటే చచ్చిపోతే ఇట్లా ఉంటుందా అన్నట్టు ఆ సిచ్యువేషన్కి ఇట్లా వెళ్ళిపోయినా నేను. నా చెవులు మూసుకపోవడము, నా ముక్కుల నుంచి గాలి రాకపోవడం, లాస్ట్కి కిడ్నీల దగ్గర కూడా ఇట్లా పట్టేసింది. అంటే అంత ఫంక్షన్ అంతా ఆగిపోతుంది. మా మమ్మీ టీ దేనికి వెళ్ళింది. ఆమె నాకు ఇది క్యాప్ పెట్టింది, ఐరన్ గ్లూకోజ్ ఇది పెడుతున్నా, కొంచెం ఫాస్ట్గా పెట్టాలి. సో నేను పెడుతున్నా, ఇది బ్లడ్ ఎక్కియాలి. ఇది పెట్టినాక ఒక 1 hour 2 hours తర్వాత బ్లడ్ అనేది ఎక్కియాలి, నీకు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది పెడుతున్నా అని అన్నది. నాకు అప్పటికి కొంచెం టెన్షన్ అవుతుంది, అయ్యో బ్లడ్డా, నేను పుట్టిన కాన్సల్ 25 సంవత్సరాల వరకు నాకు ఒక బ్లడ్ ఎక్కియడము కనీసం చూడలేదు ఎవరిని. ఇట్లా బ్లడ్ లైవ్లో ఎక్కిస్తుంటే, ఒకరు ఇద్దరు ఎక్కిస్తుంటే పోయినా కానీ వాళ్ళు నేను పోయే వరకు ఎక్కించుకోమని అనుకుంటున్నారు. పెట్టుకోవడం తెలుసు కానీ మరి నా వరకు వస్తుందా అని అనుకోలేదు. ఏదైనా మన తాకే వరకు ఆ దెబ్బ విలువ తెలియదు. అప్పుడు నాకు మా మమ్మీ చాయ్ చేయడానికి పోయింది, నా దగ్గర ఎవ్వరు లేరు, మా ఆయన లేడు, మొత్తం ఐసీయూలోనే ఎవ్వరు లేరు, నేనున్న వార్డులో ఎవరు లేరు. నాకు భయం అవుతుంది. నర్స్ నువ్వు ఉండగా పెట్టుకుంటా, నువ్వు ఉంటే పెట్టుకుంటా అంటే పక్కన ఇంకో పేషెంట్కి నొప్పులు స్టార్ట్ అయినాయంట. తనకు సేమ్ ఐరన్ ఇంజక్షన్ వేసి వస్తా అని వెళ్ళింది, యాంటీబయాటిక్ ఇంజక్షన్ వేస్తా అని వెళ్ళింది. ఆ వేసి వచ్చే వరకు ఒక్కొక్క డ్రాప్ నాకు చూపించే పెట్టింది, ఒక్కొక్క డ్రాప్ పెడుతున్నా, ఏం కాదు కొంచెం తట్టుకో, ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనబడితే నన్ను విలువు అన్నది. ఆమె ఇట్లా వెళ్ళిందంట, మా అమ్మ ఇట్లా వచ్చింది, ఇట్లా క్రాస్ అయ్యిందంట. మా మమ్మీ వచ్చింది, పక్కన కూర్చుంది, అమ్మతో పాటు అక్కడ కూర్చో వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళని కూడా కూర్చోమన్నది. చాయ్ తాగుతారు రండి అంటే వాళ్ళు కూడా వచ్చిళ్ళు. ఇట్లా టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ మీద కూర్చొని చాయ్ తాగుతున్నారు. సడన్ గా నాకు హార్ట్ అనేది ఫంక్షన్ చేయడం ఆగిపోయింది. అమ్మ చాయ్ తెచ్చి నాకు చేతికి ఇచ్చింది. నేను అప్పటికి ఇట్లా ఫ్లాట్ గా పడుకోలేదు, నాకు అప్పటికి డౌట్ వచ్చి కొంచెం మంచాన్ని కొంచెం హైట్ చేయండి అంటే ఒక ఇట్లా తిప్పుతుంటే వెనక నుంచి ఇట్లా లేస్తుంది కదా, కూర్చున్నట్టు ఉంటుంది కదా, సేమ్ అదే పొజిషన్లో ఉన్నా. అమ్మ చాయ్ తెస్తుంది, నాకు ఇక్కడ ఆగిపోవడం స్టార్ట్ అయింది, చల్ల చెమటలు స్టార్ట్ అయినాయి. నేను అమ్మ మెడ పట్టుకొని ఆ చాయ్ గ్లాస్ తీసి పక్కన పడేసి, ఇట్లా అది ఉన్నదో కూడా తెలియదు, ఉన్నదో పోయిందో కూడా తెలియదు, అట్లా అయింది. అమ్మ మెడ పట్టుకొని లేచిన సడన్ గా కూర్చున్నా, ఏమైంది అని అమ్మ అంటుంది. నాకు వినబడట్లేదు. ఫస్ట్ ఒక మాట అనడం వినబడ్డది, ఏమైందే నీకు, ఏం సప్పుడు ఎత్తలేవు అన్నది. అదే లాస్ట్ ఇక మాట నాకు వినబడట్లేదు. అంటే గుయ్యని సౌండ్ వస్తుంది ఇళ్ళ నుంచి. అమ్మ ఇట్లా తడుతుంటే ఈ చేతికి క్యాన్వా ఉంది కదా, అది రన్ అవుతుంది నాకు. అది ఇంకా రన్ అవ్వడం వల్ల నాకు ఇంకా ఇక ఇట్లనే చల్ల చెమటలు పడ్డాయి. నా కళ్ళు ఇక పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. అమ్మకి అప్పుడు డౌట్ వచ్చిందంట, ఓ దీనికి నేను చెప్తున్నా నాకు ఊపిరి రావట్లేదు అని నేను మెల్లగా చెప్తున్నా. నాకు అదే గట్టిగా వినబడుతుంది నా బ్రెయిన్లో, నాకే గట్టిగా వినిపిస్తుంది. కానీ అమ్మ వాళ్ళకు మెల్లగా చీమ సౌండ్ చేసినట్టు చెప్తుందంట. అయితే అమ్మ ఇట్లా తడుతుంటే నాకు ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఇట్లా లేసి ఈ తొడ మీద ఇట్లా పడ్డది. ఇట్లా పడ్డదాన్ని నేను ఇట్లా పడిపోతున్నా. ఇట్లా పడిపోతున్నా, వీడు కడుపులో ఒక సైడ్కి ఇట్లా రౌండ్గా తిరిగి స్టక్ అయిపోయింది. ఇక వాడికి అదట్లేదు. అయ్యా దేవుడా, నేను పోతే నా బిడ్డను బతికి తండ్రి అని మొక్కుతున్నా నేను లోపల సుబ్రహ్మణ్య స్వామికి. ఈ చెయ్యి అరచెయ్యి ఇట్లా మామూలుగా రెడ్గా ఉంటుంది కదా, నాకు గ్రీన్ కలర్లో అయిపోయింది. గ్రీన్ బ్లూ అట్లా ఉంటుంది సంథింగ్. ఇట్లా మనం ఇట్లా 5 minutes ఆపితే ఒక కలర్ వస్తుంది చూడు, అట్లా అయింది. అట్లా అయినది నాకు అయిపోయింది, నాకు తెలిసిపోయింది. నేను చచ్చిపోతాను, నాకు అర్థమైంది, అయిపోయింది నాయన నా పని అనుకున్నా. అమ్మ ఏం చేసింది, పక్కనున్న గ్లూకోజ్కి వీల్ ఉంటుంది కదా, ఆ వీల్ని మొత్తం ఆఫ్ చేసేసింది. ఆఫ్ చేసేయగానే మా మోక్ష మా మమ్మీకి ఏమైంది, మా అమ్మ చచ్చిపోతానని నా ముందు నుంచి ఉరుక్కుంటా పోయి చిన్న మేడంను నర్సుని పట్టుకొని వచ్చింది. ఏమైంది అని వాళ్ళు ఉరుకొచ్చి, వాళ్ళు వచ్చే వరకు ఇక నాకు ఇక నరాలు అనేది తేలడం స్టార్ట్ అయింది. ఇట్లా గొంతు గట్టిగా పట్టుకుంటే ఇక్కడ నరాలన్నీ తేలుతాయి కూడా, అట్లా కనబడ్డానంట నేను. మా అమ్మ వీలు ఇట్లా బంద్ చేయంగానే నాకు శ్వాస కొంచెం మెల్లగా అప్పుడే భూమి మీదకి రాగానే పాప శ్వాస ఎట్లా తీసుకుంటుందో నేను అట్లా తీసుకున్నా. అప్పుడు అనుకున్నా, ఓ పిల్లలు అందుకనే ఏడుస్తారు కావచ్చు పుట్టంగానే అని అనుకున్నా. అట్లా గాలి రాగానే నాకు ఇక అన్ని లోపల మూమెంట్స్ వచ్చినాయి.
నాకు నా బాడీలో ఏవేవి స్టక్ అయినాయి అవన్నీ రిలీఫ్ అయినాయి. ఆ మేడం రాగానే ఏమడిగింది, ఏమైంది నీకు అంటే, ఇట్లా నాకు ఒకేసారి ఊపిరి పట్టేసినట్టు అయింది, నాకు మాటలు రాలేదు, కళ్ళన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, నల్లగుడ్డు తెల్లగా అవుతుందంట అమ్మాయి చూస్తుంటేనే. అదంతా చెప్పంగానే ఆమె ఏం చెప్పిందంట, మనకు ఎగ్జాంపుల్గా మాకు చెప్పింది, మీకు చెప్తున్నా, వాటర్ పైపు ఇప్పుడు మనము ట్యాప్కు వాటర్ పైప్ పెట్టి వీల్ తిప్పంగానే అలా నుంచి వాటర్ పోతే అది ఎంత ఉబ్బుతుంది, ఇట్లా ఉబ్బుతుంది కదా. ఆ వీల్ ఆపంగానే అంటే ఆ నల్ల బంద్ చేయంగానే ఆ పైప్ ఏమైపోతుంది, సత్క పడిపోతుంది, వాటర్ ఉన్నంతసేపు అది ఉబ్బుతుంది. నా విషయంలో కూడా సేమ్ అట్లనే అయింది. ఇప్పుడు ఇట్లున్న నా నరాలన్నీ అందులో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైపోయి ఇలా కొంచెం ఫోల్డ్ అయ్యాయంట. అది కూడా మెయిన్ హార్ట్ దగ్గర. మెయిన్ మళ్ళీ వచ్చేసి నాకు పై పొట్ట, కింద పొట్ట కాదు, పిండం మొత్తం గిల్లనే తిరిగేది, గిట్లుండేది నా పిక్చర్స్లలో. అసలు నేను కూర్చోలేకపోయేది, నిలబడలేకపోయేది, కాసేపు ఇట్లా కూర్చున్నా కానీ బ్యాక్ పెయిన్ వచ్చేసేది. ఈ చెస్ట్ నుంచి గిట్లుండేది, అట్లుండేది నా ప్రెగ్నెన్సీ. 2 ప్రెగ్నెన్సీలు అట్లనే పై పొట్టనే. అట్లుండే వరకు ఇంకేమైందంటే హార్ట్ దగ్గర ఉన్న నరాలన్నీ ఇలా గుంజినట్టు అయ్యి హార్ట్ వీక్ అయిపోయిందంట. మేము అదేంటి సడన్ గా గ్లూకోజ్ పెట్టంగానే, అదే ఐరన్ గ్లూకోజ్ పెట్టంగానే సడన్ గా నరంలోకి ఇప్పుడు ట్యాప్ తిప్పినట్టు వాటర్ పోయే వరకు హార్ట్ కాడ గ్యాస్ ఫామ్ అయిందంట. అట్లా నాకు హార్ట్ అనేది ఆగిపోయింది ఫంక్షన్ చేయడం. ఒక 4 minutes అట్లా ఆగిపోయింది. తను మళ్ళీ వచ్చి ఇంజక్షన్ వేసినాక అక్కడ ఉన్న గ్యాస్ కొంచెం రిలీఫ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ బ్లడ్ ఎక్కడము, ఐరన్ ఇంజక్షన్స్ 2 బాటిల్స్ ఎక్కిచ్చిళ్ళు. ఆ 2 బాటిల్స్ కంప్లీట్ అయినాకనే నాకు బ్లడ్ అనేది ఎక్కిచ్చిళ్ళు నైట్. ఆ బ్లడ్ కూడా ఎక్కించేటప్పుడు ఎక్కియక ముందు ఏం తినొద్దంట, అందుకని నేను ఏం తినలేదు. మళ్ళీ మేడం తెలుసు కావచ్చు, మార్నింగ్ వరకే మాకు ఏమైనా అయ్యి అంటే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి కావచ్చు అని నా నైట్ కూడా నాకు ఏం తినిపించలేదు. బ్లడ్ ఎక్కియక ముందే నాకు అన్ని తినిపించు తాపిచ్చడి చేసిళ్ళు వీళ్ళు. ఆ బ్లడ్ ఎక్కించేటప్పుడు కూడా స్లోగా ఎక్కిచ్చిళ్ళు. ఆ స్లోగా ఎక్కించేటప్పుడు చలి, వాంతింగ్ సింటేషన్, వాంతింగ్ అయినట్టు, లేకపోతే జ్వరం వచ్చినట్టు, చెమటలు వచ్చినట్టు అట్లా ఏం లేకపోతే ఫటాఫట్ ఎక్కిస్తారు బ్లడ్. అట్లా ఏమైనా ఇబ్బంది అయితే అది కూడా స్లోగా ఎక్కిస్తారు. నాకు అట్లా ఏం సింటమ్స్ లేవు. ఒక 5 minutes స్లోగా పెట్టి మేడం వచ్చి అడిగినాక నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నాక ఆ ప్యాకెట్ మొత్తం ఒక 1/2 hourలో 15 minutes 20 minutesలో ఎక్కిచ్చేసిళ్ళు. అట్లా తర్వాత తెల్లారి నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసిళ్ళు. పంపించేసినాక నాకు ఎప్పటి నుంచో మా బుడ్డోడి కడుపులో నుంచి ఉన్నప్పటి నుంచి నాకు అదేంటిది గోరింటాకు తినాలి అంటే నూరుకొని ముద్ద వేసుకొని మింగుతారు కదా, అట్లా తినాలని కోరుకుండే. అదొక్కటే ఆగింది నాకు. మా అమ్మ పోగానే ఆకులు తెంపి గోరింటాకు తెంపి గోరుమైదాకి ఇట్లా పెట్టినాక నైట్ మొత్తం నాకు ఫుల్ మోషన్స్, అసలు బ్యాక్ పెయిన్, మోషన్స్ అవ్వడము. నేను మా మమ్మీకి చెప్తే వేరేటోళ్ళు బ్లడ్ ఎక్కిచ్చిల్లు కదా, సో అందుకని నీకు మోషన్స్ అవుతున్నాయి కావచ్చు అని అమ్మ అట్లా అన్నారు. అది కూడా కరెక్టే కదా, ఒక పాయింట్ కదా అని అనుకున్నాక మళ్ళా చిన్న మేడం పర్సనల్ నెంబర్ ఇచ్చింది. తనకు ఫోన్ చేస్తే తను మెసేజ్ రూపంలో మెడిసిన్ పేరు పంపించగా మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చినాక అవి వేసుకున్నా కానీ కంట్రోల్ కాలేదు. అట్లా నాకు మార్నింగ్ డిశ్చార్జ్ చేసినాక మార్నింగ్ కాదు, ఆ తెల్లారి ఒకరోజు గ్యాప్ ఉంది. నన్ను డిశ్చార్జ్ థర్డ్కి చేస్తే 2nd చేస్తే July 1కు అడ్మిట్ చేసిళ్ళు, 2ndకి డిశ్చార్జ్ చేసిళ్ళు మధ్యాహ్నం వరకు. 3rdకి నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి. అంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి నొప్పులు స్టార్ట్ అవ్వడం జరిగింది. 3:30 నుంచి నేను ఈవినింగ్ July 3కి 3:30కి స్టార్ట్ అయితే ఈవినింగ్ నైట్ 11:30 వరకు ఓర్చుకున్నా. నాకు నొప్పులు కంట్రోల్ అవ్వట్లేదు. ఫీవర్ టాబ్లెట్ వేసుకోమంది, పెయిన్ కిల్లర్ వేసుకోమంది, మోషన్ తక్కువ టాబ్లెట్స్ వేసుకోమంది. అట్లయినా కానీ తగ్గట్లేదు. మా అమ్మమ్మ ఏం చేసింది, దీనికి నొప్పి తెలియవద్దు అని వేడివేడి నీళ్లు పొగలు వస్తాయి కదా, ఆ నీళ్ళతో స్నానం చేపించింది. మంచిగా ఒళ్ళు ఇట్లా రుద్ది. అట్లయినా కానీ తగ్గలేదు.
మళ్ళీ మధ్యాహ్నము కూరాకు తెప్పుకొచ్చి నూరి పెట్టింది. దాని మీదైనా పోతుంది. నాకు ఇష్టం, చాలా ఇష్టం గోరింటాకు. అట్లయినా కొంచెం ఓర్చుకుంటుంది కావచ్చు. వాళ్ళకి కూడా మేబీ నొప్పులని తెలియదు, ఏదో కొంచెం నొప్పిలేస్తుంది కావచ్చు, బ్లడ్ ఎక్కియడం వల్ల అట్లా మోషన్స్ వెళ్ళి నొప్పిలేస్తుంది కావచ్చు కూర్చొని అని వాళ్ళు అనుకున్నారు. కానీ అవి రియల్ నొప్పులని కూడా మాకు తెలియదు. అట్లా మేము అబ్జర్వ్ చేయలేదు. అట్లా కూరకు పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా కూర్చొని ఇస్తలేదు. నాకు కిందికి ఇట్లా గుంజినట్టు అవుతుంది. పోయి కడుక్కున్నా, నా వల్ల అవుతలేదని కడుక్కోగానే మా మామయ్య వచ్చిండి. ఇక మా మామయ్యని పట్టుకొని ఒకటే ఏడుపు. ఆల్వేస్ అందరికీ తెలుసు ఆడపిల్లలకు మేనమామలు అంటే కొంచెం ప్రేమ ఉంటుంది. నాకు ఇద్దరు మామయ్యలు నాకు ఇష్టమైన వాళ్ళే. నాకు ప్రస్తుతానికి ఆ రోజు పెద్ద మామయ్య ఉండే. ఆ మామయ్యని పట్టుకొని ఏడవంగానే నువ్వు ఏం కంగారు పడకు, నా చేతిలో ఆటో ఉంది తీసుకెళ్తా, నువ్వు ఏడుస్తే మాత్రం నేను తిడతా అని ఇక ఎంత కామ్ చేస్తున్నా కానీ నేను తట్టుకోలేకపోయినా. మేడానికి ఫోన్ చేయగానే వెంటనే తీసుకొచ్చేయండి అనగానే తీసుకొచ్చేసినాం. ఏం తినలే అసలు. వెళ్ళేదారిలో దోశ మీద నాకు ఉండే క్రేవింగ్, దోశ ఒక్కరు తింటా అంటే ఇక్కడ ఎవరు దోశలు అది చేయలేదు. ఇక మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాక చూద్దాం అన్నట్టు పోయినాం. పోగానే మేడం స్కానింగ్ ఇట్లా చేసి ఏమన్నా అంటే ఇది నొప్పులు కాదు, జస్ట్ ఆమెకు వెయిట్ అది బ్యాక్ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. సో అందుకని అది నొప్పుల కింద అనిపిస్తుంది ఆమెకు, ఏం కాదు, ఒక 1 డే ఐసీయూలో పెడితే సెట్ అయిపోతుంది, అబ్జర్వేషన్ ఉంచుదాము, చేంజ్ చేసుకుందామని గ్లూకోజ్లు ఇంజక్షన్స్ అట్లా తక్కువ చేద్దామని పెయిన్ కిల్లర్స్ ఇచ్చింది. పెయిన్ కిల్లర్స్ ఇచ్చినాక ఒకవేళ నొప్పులు తక్కువ కాకపోతే అవి మెయిన్ నొప్పులు అంట. నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినాక కూడా నాకు నొప్పులు కంటిన్యూ అయినాయి. ఎప్పుడెప్పుడు నొప్పి వస్తుందో టైం చెప్పండి సిస్టర్కి అని ఒక సిస్టర్ నా దగ్గరనే ఉంచిపోయిల్లు. ఆ సిస్టర్కి నేను టైం టు టైం నాకు ఇప్పుడు నొస్తుంది ఇక్కడ నొస్తుంది అని చెప్తుంటే ఆమె టైం రాసింది. అట్లా మేడం అబ్జర్వ్ చేసింది. ఆ రోజు నైట్ నేను ఇంకో ప్యాకెట్ పెట్టుకోవాలి బ్లడ్. అది ఎక్కడికి వెళ్ళినా పాపం మా తమ్ముడికి దొరకలేదు. ఎంజిఎం దగ్గరికి, వరంగల్, హన్మకొండ మొత్తం జల్లర కొట్టినా ఎక్కడ దొరకలే. ఒక్క కాడ నీ బ్లడ్ వేరేటోళ్ళ బ్లడ్ ఇస్తే ఇంకో ప్యాకెట్ ఇస్తారంట వాళ్ళు. అట్లా ఆలోచించాలి. మా మమ్మీ పోతా అంటే ఆడోళ్ళ బ్లడ్ తీసుకోరంట. మళ్ళీ ఎట్లా అంటే నేను ఇస్తా అక్క కోసం అని వాడు ముందుండి వాడు బ్లడ్ డొనేట్ చేస్తే అక్కడున్న బీ పాజిటివ్ బ్లడ్ ప్యాకెట్ నాకు ఇచ్చిళ్ళు. తీసుకొచ్చి ఇచ్చినాక వాళ్ళు ఏం చేసిళ్ళంటే ఆ రోజు నైట్ నాకు బ్లడ్ పెట్టియలేదు. సిస్టర్స్ తప్పు ఇక్కడ, వాళ్ళని పెట్టమన్నా కానీ చెప్పలేదు. ఇప్పటివరకు మేడం కూడా చెప్పలేదో తెలియదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసినాక డెఫినెట్గా తెలుస్తుంది కావచ్చు మేడంకైనా సిస్టర్స్కైనా. వాళ్ళు పెట్టకపోవడం వాళ్ళది మిస్టేక్ అనుకుంటున్నా నేను. 3:30కి నాకు మార్నింగ్ 3:30కి నొప్పులు స్టార్ట్ అయితే నైట్ మధ్యరాత్రి 3:30 వరకు కంటిన్యూగా నొప్పులు అట్లనే స్టార్ట్ అయింది. ఎంత పెయిన్ కిల్లర్స్ వేసినా, గ్లూకోజ్ ఇంజక్షన్స్ పెట్టినా కానీ అసలు కంట్రోల్ కాలేదు. అప్పటికి మా ఆయన వచ్చేసిండు. బ్లడ్ పెట్టిలా నీకుంటే పెట్టలేదు అనగానే మళ్ళీ సిస్టర్ దగ్గర వాళ్ళు ఫుల్ నిద్రల మెల్లగా ఫుల్ నిద్రలు ఉన్నారు. అసలు వాళ్ళు రెస్పాండ్ కాలేదు. కాకపోవడం వల్ల మేము కూడా లైట్ తీసుకున్నాం. ఉన్న బ్లడ్ సరిపోతుంది కావచ్చు అని అనుకున్నాం. ఎర్లీ మార్నింగే మేడం వచ్చింది. ఫటాఫట్ డెలివరీ చేసేయాలి అంటే బ్లడ్ ఎక్కియాలి మేడం అని చెప్పినాం. మనం ఉన్నది చెప్పాలి ఫస్ట్. డాక్టర్స్కి సిస్టర్స్ ఏమంటారు, వాళ్ళు ఏమంటారు అని మనం ఆలోచించవద్దు. అట్లా చెప్పేసినాక మేడం తిట్టింది. మోక్ష తిట్టినాక ఇక ఏం చేసేటట్లేము. నాకు కంటిన్యూగా నొప్పులు స్టార్ట్ అయ్యి ఓన్లీ నాకు వాటర్ బ్రేక్ కావాలి అంతే. నార్మల్ ట్రై చేద్దామంటే నాకు బ్లడ్ లేదు ఫస్ట్. మళ్ళీ నాకు బీపీ డౌన్ అవుతుంది, ఫుల్ చెమటలు వస్తున్నాయి. నాకు టెన్షన్ పట్టుకుంది ఏమవుతుందో ఏమో అని. ఫస్ట్ టైం బ్లడ్ ఎక్కించుకోవడం వల్లనో ఏమైందో ఏమో కానీ ఫుల్ అది అయింది. నాకు సివియర్గా అయిపోయింది. నార్మల్కి నేను ట్రై చేయలేకపోయినా. లోపలికి వెళ్ళాక మత్తు ఇంజక్షన్ వేసే డాక్టర్ అన్నాడు కదా, నీకు బ్లడ్ ఎక్కిపోవడం పెద్ద మైనస్ అయ్యింది, ఏదో ఒకటి నువ్వు గట్టిగా ఆలోచించకు, ఏదో ఒకటి అయితే జరుగుతుంది, 90% జరగకుండా వస్తే దేవుని దయ అనుకోవాలి, తల్లికైనా బిడ్డకైనా అన్నట్టు చెప్పిల్లు వాళ్ళు. బయట కూడా మెయిన్ మేడం అంటే నన్ను చూసిన మేడం శ్రీలక్ష్మి మేడం మా అమ్మకు మా ఆయనకు చెప్పేసి ఇలాంటి ఏదైనా సివియర్గా ఉంటే బయటికి తీసుకెళ్ళాలి, ముందే జాగ్రత్త, ఆమెకు 9 బట్టి 4 days అవుతుంది కాబట్టి ఏదైనా జరగవచ్చు, సో మీ ఇష్టం, మీ
ఆమెకు నొప్పులు వస్తున్నాయి కాబట్టి చేయడం అయింది. మా బలవంతంగా మేము చేస్తలేమని పేపర్ల మీద సైన్ ఇట్లా అట్లా పెట్టించుకొని వాళ్ళని స్ట్రాంగ్గా చేసిళ్ళంట అక్కడ బయట. నాకు కూడా లోపల మత్ ఇంజెక్షన్ డాక్టరు సిస్టర్స్ అందరు నన్ను మోటివేషన్ చేసిళ్ళు. ఏదైనా కానీ నువ్వు బీపీ షుగర్ హై చేసుకోవద్దు, తక్కువ చేసుకోవద్దు, ఎక్కువ చేసుకోవద్దు, నార్మల్గా ఉండాలి, నువ్వు అట్లయితేనే సక్సెస్ అవుతుంది, చాలా సీరియస్ అయింది ఈ విషయము అని అన్నది. సరే అన్నాం. ఎంతైనా లోపల టెన్షన్ అనేది ఉంటుంది, అది మనం ఏం అది కవర్ చేస్తే కవర్ కాదు. మత్ ఇంజెక్షన్ వేయంగానే పొట్ట పోయంగానే బ్లడ్ వెళ్ళిపోతున్నట్టున్నది, చాలా వరకు బ్లడ్ వెళ్ళిపోయి 6కి వచ్చేసిందంట. మేడం నాకు చూసిన శ్రీలక్ష్మి మేడం సిస్టర్స్ని తిడుతుంది, చూడండి ఎంత బ్లడ్ లాస్ అవుతుంది ఆమెకు, ఇప్పుడు ఎట్లా ఆమెకు ఫిట్స్ వస్తే ఎట్లా, అది ఇదని తిడుతుంది. నాకు అవన్నీ వినబడుతున్నాయి. కళ్ళకి గంతులు అవి ఇవి ఏం కట్టించుకోలేదు ఆ రోజు. నాకు ఫస్ట్ మెయిన్గా ఏదో ఒకటి జరగాలి అన్నట్టే అనుకున్నా, గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డా. నేను పోయినా పర్లేదు, నా బిడ్డ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని మెయిన్గా ఇక్కడ నేను అనుకున్నా. 2 minutes 20 minutes 15 minutes వీడు బుజ్జోడు బయటకు వచ్చిండు, నీకు బేబీ బాయ్ వచ్చిండు అని చెప్పిండు. హ్యాపీగా ఫీల్ అయినా. కానీ నేను ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వెళ్ళాలంటే అది నాకు ముందటున్న పెద్ద సమస్య. ఆమె చెప్తూనే ఉన్నది కొంచెం జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. మా మేడం ఇక ఫటాఫట గుచ్చుతుంది, కుట్టుతుంది. నేను వీడు పుట్టంగానే ఇది తీయంగానే నేను ఆక్సిజన్ వల్ల కన్ను మూసుకపోయినాయి నాకు. ఆక్సిజన్ తీయంగానే చిన్నోడు నేను చూడంగానే ఇట్లా హ్యాండ్ పట్టుకుంటా. నేను ఇట్లా హ్యాండ్ పట్టుకోగానే వాడు ఫుల్ ఏడుస్తుండు. నాకు ఇక 2 కళ్ళ నుంచి వాటర్ పోయినాయి. నువ్వు టెన్షన్ పడకు, మీ బేబీ బాయ్ బాగున్నాడు, హెల్తీగా ఉన్నాడు అని అన్నారు. డాక్టర్, చిన్నపిల్లలు చూసే డాక్టర్ వచ్చిండు. ఆ డాక్టర్ కూడా చాలా హెల్తీగా ఉన్నాడు, కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాడు. వాడు నాకు అది హ్యాపీ, మోక్ష ఏడవకపోవడం వల్ల బాక్స్ అది ఇది అని అన్నారు. వీడు హెల్తీగా ఉన్నాడు అని అది మెయిన్లో నేను పెట్టుకున్నాక ఇంకా నేను ఇష్టపెట్టిన ఏదైనా సరే నా పిల్లలు మంచిగా ఉన్నారే అది చాలు, నాకేమైనా పర్లేదు అన్నట్టు నేను ఇక నిమ్మల పడ్డా. చల్లగా అయిపోతున్నా. ఏమంటే మెల్లగా చూడడం, పడుకోవడం అట్లా జరిగింది. ఒక కోమా స్టేజ్ నుంచి బయటకు వచ్చినా అనుకోవచ్చు. ఇక నేను స్టిచ్చెస్ కూడా ఫటాఫట్ వేసిల్లు. అసలు అంత ఫాస్ట్గా కూడా వేస్తారో వేయరో మ్యాక్సిమం మోక్ష అప్పుడు అట్లా వేయలేదు. మేడం అసలు ఇన్వాల్వ్ కాలేదు, చిన్న మేడమ్స్తోనే వేయించింది. అలాంటిది మేడం ఇన్వాల్వ్ అయ్యి ఒక 1 minute కూడా లేట్ చేయకుండా దబ్బ స్టిచ్చెస్ వేసి స్టిక్కర్ వేసి నన్ను ఐసీయూ తీసుకెళ్లే వరకు నా వెనకాలనే ఉంది మేడం. ఆ తర్వాత ఇక జరిగేది మీకు అన్నీ తెలుసు కదా, ఐసీయూలో ఎట్లుంటుందో ప్రాసెసింగ్ అంతా. ఐసీయూకి వెళ్ళి తెల్లారి 7:30కి పుట్టిండు వీడు సింబా. మధ్యాహ్నం 12:30 1:30 వరకు పాలు తాపియమని చెప్పిళ్ళు. నేను 1:30కి పాలు తాగినాక కొంచెం హెల్దీ అవుతాం కదా, కొంచెం మనం కూడా స్ట్రాంగ్ అవుతాం కదా. బేబీని చూడంగానే బేబీని తీసుకొచ్చి పక్కన ఉయ్యాలలో పడుకోబెట్టంగా నాకు నిమ్మలం అయింది. అప్పుడు నాకు బ్లడ్ ఎక్కిచ్చిళ్ళు. అప్పటి వరకు అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గడ్డగట్టింది. ఇక నాకు రిస్క్ అంటే రిస్క్, ఎంత హీట్ చేసినా కానీ అది కరగదు. బెల్లం పానకం అంటారు చూడు, ఇట్లా స్టిక్ అవుతారు, అట్లా అయింది. ఒక్క డ్రాప్ నాకు వెళ్ళనీకి లోపలికి 3 minutes అట్లా టైం పట్టింది. అట్లా అయినా కానీ నాకు ఒక 16 గంటలు 18 గంటలు పట్టింది నాకు ఒక ప్యాకెట్ ఎక్కినీకి. నాకు ఇక విసుగు వచ్చేది, పడేయండి నాకు వద్దు, అది ఎక్కట్లేదు, నాకు నొప్పి లేస్తుంది, మంటలేస్తుంది అని చెప్పినా కానీ లేదు ఎక్కించుకోవాలని నిమ్మలంగా ఎక్కించినాక కొంచెం బ్లడ్ అనేది ఆగింది. నాకు కూడా మళ్ళీ వెంటనే ఏం చేసిందంటే హెవీ బ్లీడింగ్ కాకుండా, అంటే నా దగ్గర ఉన్నదే తక్కువ బ్లడ్, మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడం అట్లా జరుగుద్ది కాబట్టి హెవీ బ్లడ్ పోకుండా, హెవీ బ్లడ్ లాస్ కాకుండా బ్లీడింగ్ మొత్తం ఆపేసింది మేడం. లోపల ఉన్న కొంచెం కచరా మొత్తం అట్లా వెళ్ళేటట్టే చూసుకుంది, మరి హెవీగా వెళ్ళేటట్టు చూసుకోలేదు. మేడం దేవుడు అనుకుంటా నేను చెప్తున్నా. ఆ మేడం నా దృష్టిలో, నా పిల్లల దృష్టిలో దేవత. నన్ను నా పిల్లలని ఇట్లా ఉంచింది అంటే ఆమె దేవతనే అని నేను ఒప్పుకుంటున్నా. ఆమె లేకపోతే నేను ఎక్కడుందో, వేరే హాస్పిటల్కి వెళ్తే నేను ఎట్లయిదో అని ఊహించుకుంటేనే అసలు నాకు అది ఒక పీడకడ లెక్క ఉన్నది. సో ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ అయిన తర్వాత జరిగిన డెలివరీ జర్నీ. ఫస్ట్ది, సెకండ్ డెలివరీ తర్వాత నేను ఎదుర్కొన్న సమస్యలు ఇవి. అంటే
కన్సీవ్ అయిన కాంచలి ఆ తర్వాత నేను 2 ప్రెగ్నెన్సీలో ఎదుర్కొన్న సమస్యలు ఇవి. ఇది అంత మాట ముచ్చట. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్. దీనిలో ఏమైనా క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ వస్తే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి నా వంతు సహకారం నేను చేస్తూ ఉంటుంది. లైక్ చేయండి. ఫస్ట్ ఈ వీడియో ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, ఫుడ్ అని, మెడిసిన్ ఎట్లా వాడుకోవాలని. సో మీ మీదనే నేను ఈ వీడియోని మిస్ పెడుతున్నా, మీ లైక్స్ మీదనే. సో లైక్ చేయండి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇది రీచ్ అయ్యింది. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉంటే, వాళ్ళు ఫుడ్ తినను, నాకు ఇది వద్దు, నాకు అది వద్దు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని. ఇది మన ఉంటా మరి.